నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ షో. ఇక ముందుగాల మీకు ముచ్చట చెప్పాలుల్లా. మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యను వీడియో తీసి మన ఛానల్ నెంబర్ 9966887777 మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కు వీడియో పంపియుర్రి, మరి లేదంటే ఫోన్ చేసి చెప్పుర్రి. ఆ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇక రెండో ముచ్చట గుర్తుపెట్టుకోవాలి. మరి మన ఛానల్కి ఎవరైనా సహాయాన్ని అందించాలనుకుంటే వార్త చూస్తున్నప్పుడు నిరుద్యోగి నిధి అని కనబడుతుంది. ఆ నిధి ద్వారా మీరు మన యొక్క ఛానల్కు సహాయాన్ని అందించవచ్చు. మరి మీరు అందించిన సహాయాన్ని మరి రాబోయే రోజుల్లో పేద విద్యార్థులకు పుస్తకాల కోసము, మరి నిరుద్యోగులకు పుస్తకాల అవసరాల కోసము ఉపయోగించడానికి ప్రారంభించినాం. మరి ఎవరైనా ఉంటే దాతలు సహాయాన్ని అందించండి. మరి ఇవాళ వార్తలు చూద్దాం. మరి ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకొచ్చిన పెద్దపల్లి జిల్లాల ఆంధ్రజ్యోతి దినపత్రికల వార్తలల్లో ముఖ్యమైన వార్త ఏందో చూద్దాం. ఇక ముఖ్యమైన వార్త ఏందట అంటే, ఇక పెద్దపల్లిల త్రిముఖ పోరాట. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలు అంటే రాబోయే మే 13న జరగబోయే ఎన్నికల కోసం అట పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరుగుతుందట. మరి ఏం త్రిముఖ పోటీయో మనకు తెలియదు కదా ప్రజలారా, చూడాలి. మరి జర్నలిస్ట్ అన్న రాసిండు, అసలు దేనికోసం ఈ త్రిముఖ పోటీ అన్న ముచ్చట చూద్దాం. ఇక పూర్వ వైభవం చాటేందుకు కాంగ్రెస్ ఆరాటం, హైట్రిక్ సాధించేందుకు బీఆర్ఎస్ తహతహ, ఖాతా తెరిచేందుకు ఉవ్వెల్లూరుతున్న బీజేపీ, కీలకంగా కానున్న సింగరేణి కార్మికులు మరియు దళిత ఓట్లు కూడా ముఖ్యమైనట. ఇక అదే విధంగా ఇక సింగరేణి కార్మికుల ఓట్లు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ముఖ్యమైనవి అని చెప్పేసి మనకు చెప్తారు. ఇక ప్రజల ముందుగా మనం ఆలోచన చేయాల్సిన ముచ్చటేందుల్లా అంటే, మరి ప్రధాన పార్టీల గురించి ఇచ్చిర్రు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వరన్న, మరి బీజేపీ నుంచి గోమాస సీనన్న అని చెప్తారు. ఇక ఇద్దరు నామినేషన్ వేసిర్రు. కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ, అదే విధంగా బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వరన్న వేసిండు. ఇంకా బీజేపీ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు కాలే. మరి అది కూడా గుర్తు పెట్టుకోవాలి మనం. ఇక మళ్ళా బీజేపీ గురించి నిన్న మనం టీవీ ఛానళ్ళ చూసినాం. కొన్ని సందర్భాలలో కనబట్టే మరి 4 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎంపీ అభ్యర్థులకు బీఫామ్ టికెట్ అంటే బీఫామ్ ఇంకా అందించలేదు, అందులో పెద్దపల్లి కూడా ఉన్నది అని చెప్పేసి బీజేపీ పార్టీల కోసం నిన్న టీవీలు కూడా కూర్చున్నాయి. మనందరికీ తెలిసిన ముచ్చట్నే ప్రజలారా. మరి ఏందో వీళ్ళ బాధలు ఏందో, వీళ్ళు మనకేం చేద్దామని అత్తారో చూద్దాం. ఇక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ట్రయాంగిల్ ఫైట్ జరగబోతుంది. ఇది ట్రయాంగిల్ ఫైటే కాదు, ఇక ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ కనబడుతుంది. 10 ఏళ్లుగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఈ విజయకేతనం ఎగిరవేయాలని అనుకుంటున్నట. వరుసగా 3వసారి గెలుపొంది హైట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారట. అట్లనే ఇక బీజేపీ నాయకులు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో గెలవలే కదా, ఈసారి గెలిచి ఖాతా ఓపెన్ చేయాలని అనుకుంటారట. ఇక అందరూ అనుకున్నటోళ్ళే, ప్రజలే చేసేటోళ్ళు ఇవ్వలేం లేరు. మరి ప్రజలారా, ఏ పార్టీ నాయకులైనా మీ దగ్గరికి వచ్చి కనుక అడిగితే మీరు అడుగుర్రి. మరి ఏం అడగాలి? మరి మీరు ఏం చేసిర్రు గతంలో? మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసిర్రు? లేదంటే గత ప్రభుత్వం ఆ పార్టీ ఉన్నా కూడా మీరు ప్రతిపక్షంలో ఉండి ఏం చేసిర్రు? మరి ప్రజల కోసం అన్న విషయాలను అడగండి, అడిగి తెలుసుకోర్రి. మరి ఈ ట్రయాంగిల్ కథల ముగ్గురు ముచ్చటేందో చూద్దాం. పూర్వ వైభవం కోసము కాంగ్రెస్ పార్టీ అట ఇదోర్రి. ఇక గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో నేను చెప్తా, పూర్వ వైభవం గురించి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందట. మరి గడ్డం వంశీ అన్న వాళ్ళ తాత గురించి, వాళ్ళ నాయన గురించి చెప్తాడు. మరి అన్న ఇప్పటి వరకు రాజకీయ రంగ ప్రవేశం ఇదే మొదటిసారి. మరి అన్నకు రాజకీయ అనుభవం లేదనే చెప్పుకోవాలి. ఆయన గతంలో ఆయన అంటే ఓన్లీ గడ్డం వంశీకృష్ణ వరకే ఆలోచన చేస్తే ఆయనకు రాజకీయ అనుభవం లేదు. మరి ఆయన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొనలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆయన పూర్తిగా చెప్పాలంటే వాళ్ళ తాత కాక గడ్డం వెంకటస్వామి
ఆయన గతంలో ఎంపీగా చేసిండు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి అప్పటి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలలో ఉన్నాడు. మరి వాళ్ళ నాయన గడ్డం వివేక్ వెంకటస్వామి గతంలో ఆయన కూడా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిండు, గెలుపొందిండు. మరి ఆయన ఆ కాలంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఆయన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాడు. మరి వాళ్ళు పాల్గొన్నారు, మరి ఉన్నారు, వాళ్ళు అభివృద్ధి చేసిరు అని మేము చెప్తున్నాం. మరి మీరేం చేయలేదు, మరి మీరు ఏం చేయలేదు, మీకు రాజకీయ అనుభవం లేదు. మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పూర్తి స్థాయి పైన పార్లమెంటు నియోజకవర్గం పైన అవగాహన లేదు, కానీ మీరు పోటీ చేస్తారు. మరి ప్రధాన పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తారు, అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ మరి ప్రజలకు ఏం చేస్తారు, నిరుద్యోగుల కోసం ఏం చేస్తారు, మరి ప్రజల కనీస సౌకర్యాలను ఏ విధంగా తీర్చబోతారో మీరు గవి చెప్పాలి. అంతేగాని మా తాత వేసిండు, మా నాయన వేసిండు, నేను కూడా ఎత్తా, వాళ్ళు ఆ కాలంలో వేసిర్రు, మరి ఈ కాలంలో మీరేం చేస్తారో, ఓ యువకులుగా కొత్తగా రాజకీయ ప్రవేశం చేసిన వాళ్ళు మీరు ఏం చేస్తారో ఆ విషయాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి. వంశాన్నకు మేము చెప్పే ముచ్చట ఇది. ఇక గదే రాసిరిలో ఏం రాయలే. ఇక వాళ్ళ తాత అప్పట్లో సింగరేణి కార్మికుల కోసం పోరాటం చేసిండు, సింగరేణి హక్కుల కోసం చెప్పిండు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 450 కోట్లు తెచ్చిండు అని వాళ్ళ తాత గురించి వాళ్ళ నాయన గురించే చెప్తాడు తప్ప మరి ఈ అన్న మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం చేస్తాడో చెప్పమని నేను మన ఛానల్ ద్వారా అన్నను అడుగుతాన్నా. ఇక రెండో ముచ్చట, హైట్రిక్ సాధించేందుకట బీఆర్ఎస్ ఓ తాతాలు ఆడుతుందట. ఏం తాతాలో చూద్దాం. 2014లో బల్కా సుమనన్న ఎంపీగా పోటీ చేసి గెలిచిండు, మరి ఆయన స్థానికుడు కాదు. మరి అదే విధంగా 2019 ఎన్నికల్లో బొర్లకుంట వెంకటేష్ నేత పోటీ చేసి గెలిచిండు, ఆయన కూడా స్థానికుడు కాదు. అప్పుడు స్థానికులకు కేటాయించారు మీ పార్టీ టికెట్, ఇప్పుడు మీకు స్థానికులకని కేటాయించి మరి ఇతర పార్టీలను స్థానికేతరులు అని చెప్పేసి ఎట్లా చెప్తారో నాకు అర్థం కాలే. ఇక ఇవన్నీ పోనీరి, ఈ స్థానికుల ముచ్చట్లు పక్కన పెడితే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులుగా కొనసాగిన మంత్రి కొప్పుల ఈశ్వర్, అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్న మరి ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేస్తావు? మరి గతంలో నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే పార్లమెంటు నియోజకవర్గానికి నువ్వు స్థానికుడు అని చెప్తున్నావు కదా, మరి స్థానికంగా ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఏం చేసినావో చెప్పన్నా జరా, గది చెప్పి ప్రజల ముందుకు పో. ఇక ఎండాకాలం వచ్చింది, నీళ్ళు ఎండిపోతున్నాయి. మరి రైతుల కష్టాలు ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం, మీ ప్రభుత్వం తీరదు, ఇప్పుడున్న ప్రభుత్వం తీరదు, గత ప్రభుత్వం కూడా తీర్చిన దాఖలాలే లేవు ఏడా. మరి గతంలో మీరు అకాల పంట నష్టాలు జరిగినప్పుడు 10,000 రూపాయలు ఇస్తా ఉన్న ఇదే పెద్దపల్లి జిల్లాలో పూర్తి స్థాయిలో అందలే. మరి వాళ్ళ సంగతి ఏందో చెప్పాలి, మరి అవి మీరు చెప్పలే. మరి ఇప్పుడు వీళ్ళకి 25,000 ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు పోరాటం చేస్తారు, దానికి మేము మద్దతు ఇస్తాం. కానీ మీరు గతంలో ఎందుకు చేయలేదో చెప్పాల్సి ఉంటది మరి కొప్పుల ఈశ్వర్ అన్న. ఇక ఇంకో ముచ్చట, మరి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నువ్వు స్థానికుడివి కదా, మరి స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి మీ పార్టీ వాళ్ళే గతంలో ఓ వేల కోట్ల రూపాయలను దండుకున్న పరిస్థితులు కనబడ్డాయి. మరి ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఉండే మీ పార్టీ నుంచెల్లే, మరి ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన ఉద్యోగాల వాటాలు, మరి అదే విధంగా ఎన్జిపిసి అని ఇండ్లని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలని చెప్పేసి మీ పార్టీ వాళ్ళే గతంలో ఎన్నో కుంభకోణాలు చేసిరు. చివరికి దళిత బంధు కూడా కుంభకోణమే కనబడుతుంది. మరి వాటన్నింటికి సమాధానం మీరు గతంలో ఎందుకు చెప్పలే, ఇప్పుడు కూడా ఎందుకు చెప్తలేరో మాకు అర్థం కాలే. ప్రజలారా, నేను చెప్పేది నిజమే, మీరు ఒకసారి ఇవి ఆలోచన చేయుర్రి. ఇక గోమాస సీనన్న, మరి గోమాస సీనన్న 2009లో అప్పటి టిఆర్ఎస్ నుంచి ఇదే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసి 49,000 ఓట్ల మెజార్టీ తోటి ఓడిపోయినా అని చెప్పేసి చెప్తారు. మరి అప్పుడు 2009లో పోటీ చేసిన గోమాస సీనన్న అప్పుడు టిఆర్ఎస్ లో పార్టీలో ఉన్నప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏం తెస్తా అని చెప్పిండు, ఏం చేయలేదు. మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఇక కాంగ్రెస్ పోయిండు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీలకు వచ్చి టికెట్ వచ్చిందనే వాళ్ళ టికెట్ గోసలు ఇంకా అర్థం కాలే.
మరి అప్పటి నుంచి గోమాస సీనన్న ఈ పెద్దపల్లి పార్లమెంటుకు సుపరిచితున్నే, నేను గతం నుంచి కూడా పోటీ చేస్తానా, నాకు అవకాశం ఇయ్యూరు అని చెప్తున్న గోమాస సీనన్నను అడిగేది ఏంటంటే, మరి మీరు 2009 నుంచి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ నియోజకవర్గంలో పోటీ చేస్తారు, మరి ఒక్కసారన్న నిరుద్యోగులు గుర్తు రాలేదా? ఒక్కసారన్న రైతులు గుర్తు రాలేదా? ఒక్కసారన్న ప్రజల కనీస అవసరాలు గుర్తు రాలేదా? ఏ ఒక్కరోజన్నా ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టి, మరి మీరు ఓడిపోయినా మంచిదే కానీ మరి ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టి, మరి నేను గోమాస శ్రీనివాసును మాట్లాడుతున్నా, మరి ప్రజల కోసం, ప్రజల పైన అంటే ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ప్రభుత్వం పైన అని చెప్పేసి ఎక్కడన్నా కనబడ్డరా మీరు? మరి కనవల్లి. మరి ఇప్పుడేం చేస్తారో చెప్పుర్రి. మరి సొంత నియోజకవర్గాలనే మాకున్నాం, మేము స్థానికులం అని చెప్తారు కదా అందరూ. మరి ఈ స్థానికులు ఏం చేసిర్రు, స్థానికేతరులు ఏం చేసిర్రో చెప్పాల్సి ఉంటది. ఇదే ముచ్చట ప్రజలారా. ఈ పెద్దపల్లి జిల్లాలో త్రిముఖ పోరు లేదు, మరి దశముఖ పోరు లేదు, చతుర్ముఖ పోరు లేదు, ఏ పోరు లేదు. ఏ పార్టీలు, ప్రధాన పార్టీలు ఎవి కూడా ప్రజలకు కనీస సౌకర్యాలను అయితే తీర్చిన దాఖలాలే లేవని నేను చెప్తున్నా. ఇక ప్రధాన పార్టీలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే సూటిగా, మరి బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, మరి బీజేపీ అయినా, మరి కష్టపడ్డ కార్యకర్తలకు ఎక్కడ అవకాశం ఇచ్చిర్రు? మరి ఎక్కడ రాజకీయంగా నిరుద్యోగులకు రాజకీయ ఉద్యోగ అవకాశాలను, అంటే పోటీ చేసే ఉద్యోగ అవకాశాలను కల్పించిర్రు? ఎక్కడ సిప్ప అక్కడనే ఉన్నది, ఎక్కడ సిప్ప అక్కడనే ఏను వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. నిరుద్యోగులుగానే మిగిలిపోతారు, పేద ప్రజలుగానే మిగిలిపోతారు. ఇక మీరు రాజకీయ నాయకులు ఎట్లున్నదంటే ప్రజలారా, ఇవాళ రాత్రి బీఆర్ఎస్ పార్టీలా, రేపు రాత్రి కాంగ్రెస్ పార్టీలా, మళ్ళీ ఎల్లుండి రాత్రి బీజేపీ పార్టీలా కనబడతారు. అంటే వాళ్ళ ప్రజల అవసరాలు, ప్రజల కనీస సౌకర్యాల గురించి పక్కన పెట్టి, ప్రజలకు ఆర్థిక బలాన్ని చేకూర్చే పరిస్థితులను పక్కన పెట్టి, వాళ్ళు మాత్రమే రాజకీయంగా ఆర్థిక బలాన్ని పొందడం కోసమే ఈ ప్రయత్నాలు చేస్తారు. ఇక ఇదే రాసిర్రు. ఇక ఇంట్లో ఏం ముచ్చట ఉన్నది? పూర్వ వైభవం తెచ్చాడు. ఏం పూర్వ వైభవం తెచ్చాడా అన్న? మరి అప్పట్లో వెంకటస్వామి కాక మరి 450 కోట్ల రూపాయలతో ఇప్పించిన అంశాలు, అంటే కార్మికుల కోసం పోరాటం చేసిండు. నిజంగా వంశీకృష్ణ ఇప్పుడు కార్మికుల కోసం పోరాటం చేస్తాడా? మరి అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే కొప్పుల ఈశ్వర్ అన్న ఆయన చెప్తున్నాడు, మేము హైట్రిక్ సాధిత. మీరు 2 దఫాలు గెలిచి ఏం చేసిర్రు? పెద్దపల్లి నియోజకవర్గంలో, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ గెలిచిన ఎంపీలు ఏం చేసిర్రు? బల్క సుమన్ అన్న ఏం చేసిండు? బొర్లకుంట వెంకటేష్ నేత అన్నటైనే ఎంపీ. మరి ఇప్పటికి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 60% మంది జనాలకు తెలియని ఎంపీ ఎవరు అంటే బొర్లకుంట వెంకటేష్ నేత అనే చెప్తారు. ఇక గోమాస సీనన్న ఎలక్షన్లలో కనబడతాడు, ఆ తర్వాత కనబడతలేదు. ఇక మరి మీ 3 ప్రధాన పార్టీలను మా ప్రజలు ఏ విషయంలో నమ్మాలో మీరే చెప్పాలి. మరి మీరు చెప్తే మా ప్రజలకు మేము విన్నపించుకుంటాం. మరి ప్రజలారా, ఈ అన్న గిజ్జెత్తా అన్నాడు, లేదు ఆ అన్న అది ఎత్తా అన్నాడు, లేదు ఈ అన్న ఇట్లా ఎత్తా అన్నాడు, నిజంగానే వీళ్ళు మనకు సహాయం చేస్తారు అని చెప్పేసి మేము వాళ్ళకి చెప్తాం. సిగ్గనిపియాలి రాజకీయ నాయకులకు. ప్రభుత్వ దవాఖానాలకు ఒక్కసారి జిల్లా దవాఖానా చూడుర్రి, రామగుండం నియోజకవర్గంలో ఉన్న దవాఖానా పరిస్థితి చూడుర్రి, మంత్రిని చూడుర్రి, 7 నియోజకవర్గాలలో ఉన్న ప్రభుత్వ దవాఖానాల పరిస్థితులను చూడండి. 7 నియోజకవర్గాలలో ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ ఆఫీసులను ఒక్కసారి పర్యవేక్షించుర్రి. అందులో ఉన్న లోపాలు, అందులో ఉన్న కథా విశేషాలు, కథనాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ బాధలన్నీ ఎవరు తీరుస్తారో కూడా తెలియదు. రైతాంగం ఏ కాలంలో కూడా రైతులకు ఏ ప్రభుత్వం కూడా ఉపయోగపడ్డ దాఖలాలు లేవు. ఏ ప్రతిపక్ష పార్టీ కూడా రైతుల కోసం పూర్తి స్థాయిగా పోరాటం చేసిన పరిస్థితులు లేవు. ఇక నిరుద్యోగులు ఎక్కడ చూసినా తెలంగాణలో నిరుద్యోగులే కనబడతారు. మరి ఏడికి పోయినా కూడా నిరుద్యోగ వ్యవస్థ అనేది కనబడతా ఉంటది. మరి నాయకులంతా ఎక్కడ పోయారు? ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు, గతంలో వీళ్ళు ప్రతిపక్షం, వాళ్ళు అధికారం. మరి అప్పుడు నిరుద్యోగుల పేపర్లు లీకేజీలు అయితే ఏ నాయకులు కూడా పూర్తి స్థాయి పోరాటం చేయలే. ఓ నాయకుడు వచ్చిండు, పోరాటం చేసినట్టే కనబడ్డాడు, మళ్ళా ఇదే ప్రధాన పార్టీలకు పోయినట్టు కనబడుతుంది. అంటే ప్రజలారా చూడుర్రి, పాట పాడే గాయకులు, పాట రాసే కవులు, మరి వీళ్ళంతా గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నదో పరిస్థితులు అర్థం చేసుకోవాలి. ఇక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ముగ్గురు ఎక్కడికి వచ్చినా కూడా, ఏడ ప్రచారం చేసినా కూడా సూటిగా నిరుద్యోగులైనా, రైతులైనా, సామాన్య ప్రజలైనా అడగాల్సిన ప్రశ్న, మీరు గతంలో
మా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేసిర్రు, మరి ప్రస్తుతం ఏం చేయాలని మీరు ముందుకు వస్తున్నారో మాకు చెప్పుర్రి. లేదంటే మా నిరుద్యోగులు, మా పిల్లల భవిష్యత్తు, మా పిల్లలు నిరుద్యోగులుగానే మిగిలిపోతారు, మరి ఎక్కడ ఎందుకు వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించలేదో అడుగుర్రి. లేదంటే ఇక ఇదే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్టీపీసీ ఉంది, ఎఫ్సిఐ ఉంది, బీ ఫారెస్ట్ ఉంది, మరి సింగరేణి సంస్థ ఉంది, మరి ఈ సంస్థల ఎందుకు స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు, స్థానికులకు ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదో అడుగుర్రి. మరి వాళ్ళు కల్పించారు ఎందుకంటే వాళ్ళకు రాజకీయంగా మరియు ఆర్థికంగా బలాలు అందాలంటే స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే గనక వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, రాజకీయంగా అభివృద్ధి చెందుతారు. మరి రాజకీయంగా మనలాంటి సామాన్య ప్రజలు ఎవరైనా పార్టీలో ఉండి పార్టీ జెండా మోస్తే వాళ్ళు అక్కడనే ఉంటారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీల ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీల మొన్నటిదాకా ఓ సామాజిక వర్గానికి టికెట్ కావాలని చెప్పేసి ఒక అన్న పోటీల మీద పోటీలు చేసిండు, ధర్నాల మీద ధర్నాలు చేసిండు, ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టిండు. టికెట్ అచ్చుడో సచ్చుడో అన్న కథనాలు కూడా పత్రికలల్లో ప్రచురణమైనాయి. మరి ఆ అన్న ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడో కూడా తెలియని పరిస్థితి అనే చెప్పుకోవాలి ప్రజలారా. అంటే మరి రాజకీయంగా ఆర్థికంగా బలం ఉన్నోళ్ళ పరిస్థితులు, మరి కష్టపడ్డోళ్ళ పరిస్థితులు ఎక్కడున్నాయో మీరందరూ అర్థం చేసుకోవాలని నేను మీ అందరికీ మరొకసారి విన్నపం చేస్తున్న ప్రజలారా. ఇక వీళ్ళు చెప్పిన ముచ్చట్లు ఏంటంటే మేము పూర్వవైభవం తెస్తారట, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ తాత అంటే మరి వంశీకృష్ణ వాళ్ళ తాత ఎవరు, మన కాకా వెంకటస్వామి గారు అప్పుడు గతంలో ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అయితే ఎట్లా పరిపాలించిండో అట్లనే ఎత్తాను ఈ అన్న ముందుకు వస్తాడట. ఇక కొప్పులీశ్వర్ అన్న మళ్ళా మూడోసారి విజయం సాధిస్తారు, ఏం చేస్తారో చెప్పరు, మూడోసారి విజయమే సాధిస్తారు వాళ్ళు. ఇక మాకు ఇప్పటి వరకు మేము గెలవలే, ఇప్పుడు గెలుస్తాం మేము అని చెప్పేసి బీజేపీ వాళ్ళు వస్తారు. ఇక చెయ్యి పువ్వు కారు ఈ మూడు గట ప్రధాన పార్టీలట. ఇక స్వతంత్ర అభ్యర్థులు మరి ఎక్కడున్నా ఇంకా అనేక మంది మరి యువత మేల్కోవాలి, యువత రాజకీయంలోకి రావాలి. మరి నిరుద్యోగులు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడే మరి రాజకీయంలో రాజకీయ పార్టీలలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నా. ప్రజలారా మనందరం ఆలోచన చేయాల్సిన ముచ్చట ఏంటంటే మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి మనందరం పాటుపడాలంటే మార్పు అనేది జరగాలి. మరి ఇక్కడ మార్పు అనేది జరగాలి. మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల మార్పు జరగాలనా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మార్పు జరగాలనా, లేదంటే బీజేపీ పార్టీల నాయకుల మార్పు జరగాలో మీరే ఆలోచన చేయాలి. ఇక మొన్నటిదాకా ఉన్నోళ్ళు వీళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ లా కనబడేటోళ్ళే మొన్న బీఆర్ఎస్ లా కనబడ్డారు, మొన్న బీఆర్ఎస్ లా కనబడ్డోళ్ళే ఈరోజు కాంగ్రెస్ లా కనబడతారు. అంటే వాళ్ళు వీళ్ళే వీళ్ళు వాళ్ళే వాళ్ళు తప్ప మరి ఏ కొత్త నాయకుడు ఎక్కడా కనబడలేదు. మరి నేను ఏ పార్టీని విమర్శించదలుచుకోలేదు. మరి ప్రజల కోసం, ప్రజల కనీస సౌకర్యాల కోసం, మరి రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మరి ఎలాంటి అవసరాలు చేస్తారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఈ ప్రధాన పార్టీ అభ్యర్థులు, మరి స్వతంత్ర అభ్యర్థులైనా ఎవరైనా కూడా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఎట్లాంటి అభివృద్ధి బాట వేస్తారో చెప్పాలి. చెప్పిన తర్వాతనే ప్రజల దగ్గరికి పోవాలి. మరి ప్రజలు ఎక్కడ ఏ ప్రశ్న అడిగినా కూడా వారికి సూటిగా సమాధానం చెప్పాలి. ఇక రెండో ముచ్చట ఏంటంటే నాయకులకు చెప్పేది, ఇక మీరు కోటీశ్వర్లను ఆయన లేదు మీరు లక్షాధికారులను ఇంకో ఆయనే లేదు, మీకు భూములు ఆస్తులు జాగాలు ఉన్నాయని ఇక మీరు మంచిగానే సంపాదించుకున్నారన్న ముచ్చట మీరు ఎప్పుడు, వాళ్ళ గురించి వాళ్ళు మీ గురించి ఎప్పుడు, ఇదంతా శుద్ధ దండగా ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి కాదు. ప్రజలకు ఏ విధంగా అయితే మీరు ఉపయోగపడతారో అవి చెప్పుర్రి, వాటి కోసం పోరాటం చేయరు తప్ప మీరు ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు కష్టాలలోకి తీసుకుపోయే ప్రయత్నము చేయకూడదని నాయకులకు చెప్తున్నా. ఇది ప్రజలారా ఈ పెద్దపల్లి జిల్లాలో త్రిముఖ పోరు, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల త్రిముఖ పోరు. ఇది త్రిముఖ పోరు అని చెప్పేసి అన్న అంటున్నాడు, కానీ అన్న ఏ ఉద్దేశం రాసిండో, ఏ ఉద్దేశంతో ఈ వార్త రాసిండో నాకు తెలియదు. కానీ నాకున్న అవగాహనతో నేను చెప్తున్నా, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి పోరు అనేది లేదు. సింపుల్ గా గుర్తుంచుకోవాల్సిన ముచ్చట, 7 నియోజకవర్గాలు ఉన్నాయి పార్లమెంటు పరిధిలో. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్లకు గెలిచే అవకాశము కొంత మేరకు ఉన్నది. మరి గతంలో బీఆర్ఎస్ అంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఓడిపోయింది. మరి ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుందా అది చూడాలి. మరి లేదంటే కేంద్రంలో మళ్ళా బీజేపీ పార్టీనే ఉండాలి అనుకుంటే
బీజేపీ పైన ఓటు వేసే అవకాశం కనబడుతుంది. అంతే తప్ప ఇక ఆయనే గెలుతాడు ఈయన గెలుతాడు ఎవ్వరు గెలవరు ప్రజలారా. మరి ఈ సోషల్ మీడియాలో వచ్చేటి కూడా అవాస్తవాలే అని నమ్ముకోవాలి. మరి ఎందుకంటే చివరి క్షణంలో ప్రజలు ఎలాంటి వైపు ఆలోచన చేస్తారు, ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు కూడా మారితేనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఇప్పుడు కూడా ప్రజలు మార్పు కోరితే కనుక చెప్పలేము, అది కూడా పరిస్థితులు ఎట్లుంటాయో ఎలాంటి ఆలోచనలు చేస్తారో ప్రజలు మరి చెప్పలేము. కానీ ప్రజలారా మీ అందరికి చెప్పేది మన ఛానల్ ద్వారా ఒక విన్నపం ఏంటంటే వీళ్ళు గతంలో మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేసిరో చెప్పమనుర్రి. మరి అదే విధంగా నిరుద్యోగుల కోసం ఏం చేస్తారు, రైతుల కోసం ఏం చేస్తారు, ప్రజలకు కనీస సౌకర్యాలు ఎట్లా తీరుస్తారో ఈ విషయాలను అడగాలి, గట్టిగా నిలదీయాలి నాయకులు ఎవరు వచ్చినా కూడా. మరి అప్పుడే మన యొక్క అభివృద్ధి బాట అనేది పడుతుంది. ప్రజలారా ఈ త్రిముఖ పోరు లేదు, చతుర్ముఖ పోరు లేదు, దశముఖ పోరు లేదు, ఏ ముఖ పోరు లేదు. ఇక అది సాదా సీదా ఎలక్షన్లు సాధారణ ఎన్నికల విధానంలోనే జరుగుతుంది తప్ప ఇక్కడ ఏదో హైలీగా జరిగే పరిస్థితులు ఏమీ కనబడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఇది ఈ ఆంధ్రజ్యోతి అన్నకు నచ్చి మెచ్చి రాసిన వార్త. పెద్దపల్లి పార్లమెంటులో త్రిముఖ పోరు వార్త ముచ్చట ఇది ప్రజలారా. ఇది మీరు కొంచెం ఆలోచన చేసి మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎవరి ద్వారా జరుగుతున్నాయి, ఏ పార్టీ ద్వారా జరుగుతున్నాయో ఆలోచన చేసి వారికి ఓటేసే పరిస్థితులను తీసుకురండి. మీ పిల్లల భవిష్యత్తు మరి మీ యొక్క కనీస సౌకర్యాల భవిష్యత్తు కూడా మన ఓటు పైనే ఆధారపడి ఉన్నదన్న ముచ్చట మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇలా పెద్దపల్లి జిల్లాలో ఇచ్చిన రాజకీయ పార్టీలకు సంబంధించిన త్రిముఖ పోరు ముచ్చట.